వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న సిబిఐ ఈడీ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు ఈ కేసుల విచారణను పర్యవేక్షిస్తుండగా బదిలీ అవసరం ఉందని తాము భావించడం లేదని ధర్మాసనం సోమవారం అంటే ఈరోజే చెప్పింది. జస్టిస్ వివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఈ ధర్మాసనం సభ్యులు. జగన్పై ఉన్న కేసుల్లో తెలంగాణ హైకోర్టు రోజువారీ విచారణకు కూడా ఆదేశించినప్పుడు ఇక కేసుల బదిలీ ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. కేసుల బదిలీ కోరుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్ వేశారు. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాకుండా మరో రాష్ట్రానికి జగన్పై ఉన్న కేసుల విచారణ బదిలీ చేయాలని ఆయన కోరారు పిటిషన్లో. తాను వైసీపీ ఎంపీగా ఉండగానే 2023లో ఆయన ఈ పిటిషన్ వేశారు. తెలంగాణలో కేసుల విచారణకు సంబంధించి జగన్తో సిబిఐ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతోందని రాజుగారు ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి కాకుండా పోయిన తర్వాత కూడా కేసు వాయిదాలకు ఆయన హాజరు కావాలని సిబిఐ ఇంతవరకు కోరకపోవడాన్ని రఘురామరాజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయినా కానీ ధర్మాసనం ఆయన అడిగిన రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించింది. జగన్ ముఖ్యమంత్రి కాగానే నేను పొద్దున లేస్తే ప్రజాసేవలో మునిగుంటాను, వారం వారం కోర్టుకు రావడం నాకు కుదరదు, పైగా నా భద్రతా ఏర్పాట్ల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడతారు అంటూ కోర్టు హాజరుకు మినహాయింపు కోరారు. ట్రయల్ కోర్టు మినహాయింపు కుదరదన్నది. హైకోర్టు మాత్రం సర్లే మినహాయింపు ఇస్తున్నాం అన్నది. మరి ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాదు కదా, మినహాయింపు రద్దు చేయాలని కోరుతూ సిబిఐ ఒక పిటిషన్ దాఖలు చేయాలి కదా, చేయలేదు. క్విడ్ ప్రోకో అభియోగాలపై సిబిఐ జగన్పై 11 కేసులు నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో 9 కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. ఇంతవరకు ఒక్క కేసు కూడా అభియోగాల నమోదు దశకు రాలేదు. ప్రజాప్రతినిధులపై పెట్టిన క్రిమినల్ కేసుల్లో ట్రయల్ కోర్టు ఒకసారి అభియోగాలు నమోదు చేస్తే ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటారు దాన్ని. పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లోని అభియోగాలు కరెక్టా కాదా, వర్తిస్తాయా లేదా అని కోర్టు చూసి ఫైనల్ చేస్తుంది. అలా అభియోగాలు నమోదైన తర్వాత ఏడాదిలోగా విచారణ పూర్తి కావాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఒకటి ఉన్నది. కాబట్టి కేసుల విచారణ ఆ దశకు చేరకుండా జగన్ ఇంతవరకు సక్సెస్ఫుల్గా అడ్డుకుంటూ వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కేసుల్లో సహనిందితులను దగ్గర తీసుకున్నారు. కొందరికి ప్రభుత్వంలో పదవులు కూడా ఇచ్చారు. ఆ ఒక్క కారణం చాలు జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోరడానికి. వారు కోరలేదు సరికదా. బెయిల్ రద్దు కోరుతూ రఘురామరాజు వేసిన పిటిషన్లో కోర్టు సిబిఐ అభిప్రాయం అడిగినప్పుడు మాకు ఒక అభిప్రాయం అంటూ లేదని కోర్టుకు విన్నవించింది. ఇదే సిబిఐ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతుందని రఘురామరాజు ఊరికే అనలేదు. నిజానికి జగన్ కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టు కూడా సీరియస్గా ఉన్నట్టు కనపడడం లేదు నాకైతే. జగన్ కేసులో నిందితులు చాలామంది ఉన్నారు. ట్రయల్ కోర్టులో తలా ఒక డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేస్తూ పోయారు. 100ల సంఖ్యకు చేరాయి ఆ పిటిషన్లు. హైదరాబాద్లోని సిబిఐ కేసుల ప్రత్యేక కోర్టు మిగతా కేసులన్నీ చూస్తూ ఉండాలి, వాటితో పాటు ఇవి చూడాలి. వీలున్నప్పుడు ఈ డిశ్చార్జ్ పిటిషన్లో వాదనలు వింటూ పోయింది ఆ కోర్టు. వాదనలు ముగిసిపోవడం, తీర్పు చెప్పేలోపు వాదనలు విన్న జడ్జికి బదిలీ ఉత్తరం అందటం. ఇలా 4-5 జడ్జీలు బదిలీ అయ్యారు. బదిలీ చేసేది ఎవరు? హైకోర్టు. ఏమనుకొని చేస్తుంది ఈ బదిలీలు హైకోర్టు? జగన్ మీద ఉన్న అవినీతి ఆరోపణలు చిన్న చితకా ఆరోపణలు కావు, చిన్న చితకా కేసులు కావు. అంత తీవ్రమైన అభియోగాలు దేశంలో మరెవరిపైనా లేవు. ఆ కేసులు అలా ఉండగానే ఆయన ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు, రెండవసారి పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యారు. కేసులు మాత్రం మొదటిసారి పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఏ దశలో ఉన్నాయో అదే దశలో ఉన్నాయి. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ట్రయల్ కోర్టు జడ్జీలను ఈ హైకోర్టు బదిలీ చేయడానికి మనం ఏమనుకోవాలి? హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఈ హైకోర్టు ట్రయల్ కోర్టు జడ్జీలను ఎడాపెడా బదిలీ చేసి ఈ హైకోర్టు కేసులను పర్యవేక్షిస్తున్నది కదా అని సుప్రీంకోర్టు ధర్మాసనం అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? పైగా రోజువారీ విచారణకు ఆదేశించింది కదా అని కూడా అంటున్నది ధర్మాసనం, సుప్రీం ధర్మాసనం. జగన్ కేసుల్లో రోజువారీ విచారణ జరుగుతున్నదా? నాకైతే తెలియదు. గతంలో ఎప్పుడు జస్టిస్ ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ కాకముందు ఇచ్చిన ఆదేశాల ప్రకారం హైకోర్టు రోజువారీ విచారణ జరపాలన్నది. బహుశా సుప్రీంకోర్టు ప్రస్తావించింది దాని గురించేమో. ఆ తర్వాత చాలా జరిగాయి, చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు హైకోర్టు పర్యవేక్షణ లేదు, రోజువారీ విచారణ లేదు. మొన్న మధ్య ఇదే సుప్రీంకోర్టు బెంచ్ డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నంత మాత్రాన కేసులు విచారణ జరగకూడదనే ఉంది, బెషుగా జరగవచ్చు అన్నది గుర్తుందా? జగన్ కేసుల విచారణ హైకోర్టు పర్యవేక్షిస్తున్న మాట నిజమే అయితే సుప్రీంకోర్టు పలానా మాట చెప్పింది, ఆ ప్రకారం వెంటనే ట్రయల్ మొదలు పెట్టండి అని ప్రత్యేక కోర్టుకు చెప్పాలిగా. చెప్పిందా హైకోర్టు? మీరు ఎవరైనా చూసారా వార్త? నేనైతే చూడలేదు.